అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మొన్న కర్నూలులో జరిగిన ఒక కార్యక్రమంలో నేను చెప్తే ముఖ్యమంత్రి చెప్పినట్టే, నేను చెప్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయం కొంత చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశాల మీద మనతో మాట్లాడడానికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నారు. సార్, అంటే ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? నేను చెప్తే ముఖ్యమంత్రి చెప్పినట్టే, నేను చెప్తే ఆవేశంగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా చెప్తారో ఆ విధంగా చెప్పినట్టనే మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అది కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశం. చాలామంది కార్యకర్తలు ఇప్పటికీ బాధతో ఉన్నారు. ఇప్పుడు ఒక సందర్భాన్ని మనం తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒకే ఒక్క రోజులో అప్పటిదాకా ఉన్నటువంటి రేషన్ డీలర్లని, అప్పటిదాకా చేస్తున్నటువంటి మిడ్ డే మీల్స్ చేస్తున్న వాళ్ళు, అప్పటిదాకా ఉన్నటువంటి ఆర్పీలను అయితేనేమి, లేదా బుక్ కీపర్స్ విలేజ్లో ఉన్న బుక్ కీపర్స్ అయితే, ఇట్లా రకరకాల హోదాల్లో ఉండి పాపం ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రి తీసేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను దాంట్లో ఎక్కించినారు. అప్పుడు మొత్తుకున్నాం, అది ప్రజాస్వామ్య పద్ధతి కాదండి, ఇది ఇలా చేయడం సరైంది కాదు అని నిర్దాక్షిణ్యంగా అప్పుడు ఆఫీసర్లు చేశారు ఆ పని. దాన్ని మేము పదే పదే 5 సంవత్సరాలుగా మేము మీడియాలో చెప్పాము, ఆరోపణ చేశాం. వాళ్ళకెవరికి అర్హతలు కూడా లేవు. పోనీ వాళ్ళు ఏమైనా ప్రాపర్గా వచ్చారా అంటే వాళ్ళెవరికి కూడా అర్హతలు లేకపోయినప్పటికీ కూడా మీరైనా చూశారు, ఎవరో డ్రైవర్లని, ప్యూన్లని వాళ్ళకు కూడా ఆఫీసర్ జీతాలు ఇచ్చి ఇక్కడ పెట్టుకొని ఫైబర్ నెట్లో మనం చూసాం, స్పష్టంగా చెప్పారు జీవిరెడ్డి గారు. ఆ రకంగా అర్హత లేని వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి, సాక్షి పేపర్కు మొత్తం ఊడ్చిపెట్టాలా, ఇట్లాంటి ఆలోచనలతోనే నడిచింది 5 సంవత్సరాలు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరినైతే కార్యకర్తలను అర్హతలుండి వాళ్ళ ఆ పొజిషన్లో వాళ్ళని తీసేశారో వాళ్ళని ఎక్కించమని చెప్పాం మనం. ఎందుకు దానికి రీజనబుల్ డాక్యుమెంటేషన్ కూడా ఇచ్చాం ఆఫీసర్లందరికీ కూడా. ఆఫీసర్లు కూడా సాటిస్ఫై అయినా, కరెక్ట్ సార్ ఇది జరిగింది వాస్తవం, ఎందుకంటే డాక్యుమెంటెడ్, అది అన్డాక్యుమెంటెడ్ ఏమి కాదు. కార్యకర్తలు పదే పదే అడుగుతూ ఉన్నారు, సార్ అధికారంలోకి వచ్చాము, 1 నెల అయింది, బాగానే ఉంటుంది, 6 నెలలు అయిన తర్వాత కూడా ఇంకా వేచి చూడడం ఏమిటి, ఇంకా మాకు న్యాయం జరగకపోవడం ఏమిటి అని ఆవేదన వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి మనోధైర్యాన్ని కూడా నింపాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలకు సంబంధించిన సమావేశంలో వాళ్ళ మనోధైర్యాన్ని నింపే విధంగా అయ్యా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఇదే రకమైన ఆలోచనలో ఉన్నారు, కార్యకర్తలను కాపాడుకునే ఆలోచనలోనే ఉన్నారు, కార్యకర్తలకు న్యాయం చేసే ఆలోచనలో ఉన్నారని చెప్పే పద్ధతిని రాయలసీమ భాషలో అలా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మా కార్యకర్తలకి మామూలుగా మీతో మీడియాలో మాట్లాడినట్టుగా మాట్లాడితే ఎక్కదు. రాయలసీమలో సాధారణంగా భాష కొంచెం గట్టిగా ఉంటుంది, మనం వాళ్ళకి ఉత్సాహం వచ్చే విధంగా మాట్లాడాల్సి వస్తుంది తప్ప దాంట్లో విపరీత అర్థాలు తీయొద్దని మనవి చేస్తాం. అది ఇది ఏ విధంగా కూడా రాయలసీమలో భాష అంతే, ఆంధ్ర భాష కోస్తా భాష లాగా ఉండదు కదా, అంత స్మూత్గా ఉండదు. రాయలసీమలో కొంత కార్యకర్తలకు మెప్పించడంలో, మా కార్యకర్తలకు నచ్చినట్టు మాట్లాడడంలో చేసిన వ్యాఖ్యలే తప్ప అది ఇంకేమీ కాదండి. అంటే మీరు చేశారు, వ్యాఖ్యలు చేసిన వెంటనే మీ కార్యకర్తలు లేకపోతే మీ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది వెళ్ళి కొన్ని రేషన్ షాపులకి తాళాలు వేయడం లాంటి సిచ్యువేషన్స్ కూడా జరిగాయి కదా? అది ఎగ్జాగరేషన్. అంటే ఎవరు పోయి తాళాలు వేయలే, ఎక్కడ ఊరికి వేసినట్టుగా అదొక క్రియేషన్ అంతే తప్ప నిజంగానే మనం చెప్పంగానే పోయి అసాంఘిక పద్ధతుల్లో నేను లా ఒబేడింగ్ పర్సనల్ని, ఒక డాక్టర్ని, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను, క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తని, ఎప్పుడు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలి మేము ఎప్పుడు అనుకోం, అట్లాంటి ఆలోచన కూడా రాదు నాకు. బట్ ఏంటి మనం చెప్పిన వెంటనే జనాలు అంటే అబ్బా కనీసం సంతృప్తి, అరే ప్రభుత్వం మన గురించి ఆలోచన చేస్తుంది, అన్యాయమైనటువంటి కూటమి కార్యకర్తల గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే విధానాన్ని చెప్పినాను. దాని వెంటనే వీళ్ళు పోయి తాళాలు వేసారు అది ఇది అని అది ఫ్లేరప్ చేశారు అంతే తప్ప అది నిజం కాదు, అటువంటిది ఏం జరగలేదండి. అంటే బాహుబలిలో ఒక డైలాగ్ ఉంటుంది, నా మాటే శాసనం అని ఒక మాట చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు నిన్న కూడా ఒక మాట అన్నారు, లెటర్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు, నా మాటే చాలు, నా మాట నేను చెప్తే జరగాల్సిందని కామెంట్ కూడా చేసి. అంటే ఇప్పుడు సాధారణంగా ఎక్కడికి పోయినా సరే ఇప్పుడు ఒకరు అన్యాయం అయిపోయి ఉంటారు, అతను వెళ్తాడు, అయ్యా నాకు అన్యాయం నువ్వు లెటర్ తెచ్చుకో అంటారు. ఎవరు లెటర్ తెచ్చుకోవాలి కదా, ఈ ప్రాసెస్ అంతా కూడా నెలబట్టచ్చు 2 నెలలు 6 నెలల తర్వాత కూడా ఇదే ప్రాసెస్ అంటే కార్యకర్త నలిగిపోతాడు కదా, కార్యకర్త అపార్థం చేసుకుంటాడు కదా.
ఇంకా 6 నెలల తర్వాత కూడా వైసీపీ కార్యకర్తలే ఇంకా అక్కడ కూర్చొని ఉన్నారు అనధికారికంగా అని అంటే బాధేస్తుంది కదా. వాళ్ళకి కొంత స్వాంతన ఇవ్వాల్సిందే అవసరం ఉంది కదా. అప్పుడు కొంచెం గట్టిగా చెప్తాను, అయ్యా మేమున్నా, నేను చెప్తే మీకు చెప్పినట్టే మనోభావాన్ని వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వడం. అది ఏం కాదబ్బా ఎమ్మెల్యే ఉన్నాడు, ఏం కాదబ్బా ముఖ్యమంత్రి ఉన్నాడు, ఏమి కాదబ్బా పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా ఉన్నారు. ఈ మాటల్ని మీడియాలో చెప్పడం వేరే, బహిరంగ సభలో చెప్పడం వేరే, అంతే. ఆ యాస అంతే తప్ప, యాసలో వచ్చిన మార్పే తప్ప భావన ఒకటే. మీకు మీడియాలో చెప్పిన అదే భావన, అక్కడ చెప్పిన ఒకటే భావన. కార్యకర్తలకు నేను అండగా ఉన్నాను అనే ఒకటే మాటని ఎన్ని రకాలుగానే చెప్పచ్చు. అంటే అక్కడ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి సాయిప్రసాద్ రెడ్డి కొంత 3 సార్లు 2004, 2014, 19 కొంత ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఆ స్టైల్లోకి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేగా చేయాలనుకుంటున్నారు. నాకు అసలు ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయాలని కానీ నేను అదే మీటింగ్లో మీరు కంటిన్యూయేషన్ చూసి అది చిన్న బిట్టు మాత్రమే, తర్వాత కంటిన్యూయేషన్ కూడా చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు ఆవేశపడి ఎమోషన్ బాధ ఇంకా మనసులో ఉంది కాబట్టి ఎమోషన్కి వెళ్ళి హింసకి వెళ్ళొద్దు. గూండాయిజం, రౌడీయిజం, ఫ్యాక్షన్ వీటికన్నింటికి నేను బద్ధ వ్యతిరేకిని. అలా చేయడానికి అవసరం లేదు. మన ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అర్హులైన వరకనే స్పష్టంగా చెప్పాను. సో అంటే కొంత గట్టిగా చెప్పినంత మాత్రం నేను ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేస్తాను, రౌడీజాన్ని ఎంకరేజ్ చేస్తాను, గూండాయిజం అసలు సమస్య లేదు. మా జిల్లాలో అందరికీ తెలుసు, ఎవరిని స్పేర్ చేసే ప్రశ్నలు హింసను మా పర్టికులర్గా రాజకీయ హింసను ఏమాత్రం ఉపేక్షించని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అని నాకు పేరు కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కానీ చెప్పేటప్పుడు గట్టిగానే చెప్పాలా. గట్టిగా ఇప్పుడు ఎదుటి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నా ఎదురుగా ఉన్నటువంటి సాయిప్రసాద్ రెడ్డి దుర్మార్గుడు, రౌడీ. ఈ వరకు ఆయన మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే 100-150 రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి. అటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసిన వ్యక్తి. ఊర్లో ప్రభుత్వ స్థలాలు లేదు, ప్రైవేట్ స్థలాలు లేదు, అందరినీ కబ్జా చేసి హింస చేసిన వ్యక్తి. అతను వద్దు మొర్రు అని నాకు ఓటేశారు ప్రజలంతా కూడా. ఆ వ్యక్తిని గురించి ఆ రకంగా మనం బిహేవ్ చేయలేం కదా. సో ఇది ఊరిలో శాంతి భద్రతలు 100% కంట్రోల్లో ఉన్నాయి. నేను ఎమ్మెల్యేగా ఈరోజు పర్ఫెక్ట్గా ఊర్లో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి రచ్చ లేవు, పార్టీల గొడవలు కూడా ఏమీ లేవు. కాకపోతే కార్యకర్తను కాపాడుకోవాలి కదా. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే ఇదే అనుకుంటుంది కదా, కార్యకర్తను కాపాడుకోకుండా ఏమి చేసినా వృధాయే అనుకుంటుంది కదా. అందువల్ల నేను కార్యకర్తల వైపునే ఉంటాను. అంటే నిజంగా జనరల్గా మీ దగ్గరే కాదు, మీ నియోజకవర్గం కాదు, చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలు గవర్నమెంట్ వచ్చినా ఇంకా సంతృప్తిగా లేరు. గత వైసీపీలోనే కొంత మెరుగ్గా ఉంది, ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినా మన పరిస్థితి బాగాలేదని ఒక ఒపీనియన్ వినబడుతుంది. ఇది కొన్ని చోట్ల నేను కూడా విన్నాను. అంటే వినడం అంటే కొన్ని చోట్ల ఇబ్బంది ఉంటుంది సాధారణంగానే. ఎందుకంటే ఆఫీసర్లకు పరిమితులు ఉంటాయి. ఆఫీసర్లు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమంటే అసలు ఆఫీసర్ని అసలు ఎంట్రీ కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళు రాత్రికి మార్చేయవయా అంటే ఇంక మార్చేయడమే తప్ప ఇంకేమీ లేదు. ఇంక రెండో మాట మాట్లాడలేదు. అలా మార్చారు కూడా అందరినీ కూడా. అలాగే చేశారు, అలా దుర్మార్గాలు చేశారు. మా ప్రభుత్వం అలా కాదు. మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా చట్టబద్ధంగా వెళ్ళాలి, నీతి నిజాయితీతో చేయాలి, ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళాలా అనే చెప్తారు. వాళ్ళు చేసినట్టు మనం ఎప్పటికీ చేయకూడదు, ఇట్లాంటివి చెప్తారు. కాబట్టి సాధారణంగా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సమయం పట్టినప్పుడు కార్యకర్తకు కూడా కొంత అసహనం ఉంటుంది. ఏమయ్యా మాకు ఇంకా కాలేదు అని అంటుంది. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం వేరే కదా. సో ఆఫీసర్లు కూడా అంత తొందరగా చేయలేరు. నిన్న ఈ ఇష్యూ వచ్చిన తర్వాత కూడా ఆఫీసర్లతో మాట్లాడినారు. వాళ్ళు కూడా చెప్పినారు, సార్ ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తుందండి. అంటే నాకేం లేదండి, ఇదే నా జోబులోకి వచ్చేది కాదు, నాకు జరిగే విషయం కాదు. కార్యకర్త అసహనంగా ఉంటారు కదా, దీని గురించి కూడా ఆలోచన చెయ్యండి అని నేను ఆఫీసర్లకు చెప్పాను. కాబట్టి ముఖ్యమంత్రి గారు దృష్టికి ఏమైనా తీసుకెళ్తారు ఎలాంటి ఇష్యూస్? మీటింగ్ జరుగుతుంది ఇది అంతా దానికి కావాలని కొత్త మీడియా వైరల్ చేయడమో లేకపోతే విపరీతంగా సర్క్యులేట్ అవ్వడమో ట్రోల్ అవ్వడం ఇవన్నీ జరిగి ఉంటాయి. కాబట్టి సీఎం గారికి పెద్దలకు కూడా తెలిసి ఉంటుంది. నేనేమి అంటే తప్పు మాట్లాడలేదు. ఒకటి కార్యకర్తల వైపున మాట్లాడినాను. ఇంకోటి నన్ను వైరల్ చేయడానికి నేను తప్పు చేస్తే వైరల్ చేయడం కాదు. నేను ఉన్నట్టుగా ప్రభుత్వ స్టాండ్ని లేదా ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని కార్యకర్తలకు చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు.
నాకు తెలిసి ఉంటే ఇప్పటికే నాకు ఫోన్ వచ్చి ఉండాలి, ఇప్పటికే నాన్న ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అడిగి ఉండాలి. అది కూడా జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కొంత మీ మీద కొంత సీరియస్గా ఉంది ఇలాంటి వ్యాఖ్యలు. లేదు, ఏమీ లేదు, అట్లాంటిది ఏమీ లేదు. నేను మా నాయకత్వం అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కరెక్టే, నువ్వు మాట్లాడిన దాన్ని కరెక్టే అని చెప్తున్నారు. అంటే నిన్న మీడియాలో సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజీలో బాక్సులు వేసి రాయడం ఇవన్నీ కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే జరుగుతుంది కదా. ఇప్పుడు ఎక్కడెక్కడైతే కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది. ఎక్కడ సంతృప్తితో ఉన్నారో వాళ్ళు ఓకే ఆదోన్లో ఇలా జరుగుతుందేమో అని తెలుసుకునే అవకాశం. ఏది ఏమైనప్పుడు కూడా నాకు ఇది అవకాశం, నా నియోజకవర్గంలో కార్యకర్తల బాధని రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకునే అవకాశం కూడా అనుకోవచ్చు కదా నేను కదా. దాన్ని తప్పట్టాల్సిందేముంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే కార్యకర్తల్ని అంటే కార్యకర్తకి చెప్పే విధానంలో ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పేరు తీసుకొచ్చాను తప్పించి కొంత అసంతృప్తి గురే కార్యకర్తలు దోషి నింపడానికి చెప్పిన మాటలే తప్పితే ఎక్కడా కూడా తప్పుగా కాదు. అదేవిధంగా అధికారులు కొంత గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు కొంతమంది అప్పటి వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఆ మిడ్ డే మీల్స్కి సంబంధించి కానీ లేకపోతే రేషన్ ఉన్నారో వాళ్ళ ఇష్యూస్ గురించి మాట్లాడే తప్పించి అక్కడ వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడలేదు. రెండోది ఫ్యాక్షన్ అనేది ఎప్పుడు కూడా నేను ఎంకరేజ్ చేయను. ఫ్యాక్షన్ ఆ రోజు మాట్లాడిన దాంట్లో కూడా ఫ్యాక్షన్ రాకుండా అదేవిధంగా ఎక్కడ అవినీతి తావు లేకుండా పనిచేయాలని మాత్రం పిలుపునిచ్చాయని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ దిశగానే 5 ఏళ్లు పనిచేస్తానని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ ఆర్టీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.